ఈ టాపిక్లో మనం MS రౌండ్ రాడ్ 25 mm పై హార్డ్ ఫేసింగ్ ఎలక్ట్రోడ్ ద్వారా హార్డ్ సర్ఫేస్ ప్రాక్టీస్ గురించి నేర్చుకుందాం. ఉద్దేశ్ ఈ పాఠంలో మనం నేర్చుకునేది గట్టిపడేందుకు సర్ఫేస్ను తయారు చేయడం, వర్క్ పీస్ యొక్క అవసరమైన ప్రాపర్టీస్ మరియు డిమెన్షన్ను అప్లై చేయడం, సర్ఫేస్ను అబ్రాషన్కు ఎక్కువగా రెసిస్టెంట్గా చేయడం, SMAW వెల్డింగ్ ద్వారా హార్డ్ సర్ఫేస్ను అప్లై చేయడం. వెల్డింగ్ ప్రక్రియకు అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, బాల్ పిన్ హ్యామర్, హ్యాక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, చిప్పింగ్ హ్యామర్, సేఫ్టీ క్లాతింగ్, గ్లౌస్, PPE కిట్, ఎలక్ట్రోడ్, స్టీల్ వైర్ బ్రష్, SMAW వెల్డింగ్ మెషిన్. హార్డ్ సర్ఫేసింగ్ ప్రాక్టీస్ స్టెప్స్ యొక్క ముఖ్యమైన ప్రీ వెల్డింగ్ తయారీని నేర్చుకుందాం. పని యొక్క సర్ఫేస్ శుభ్రం చేయండి. MS రౌండ్ సర్కంఫరెన్స్ 4 పాయింట్లుగా విభజించండి. 4 పాయింట్ల నుండి లైన్స్ గీయండి మరియు పంచ్ చేయండి. పంచ్ చేయబడిన MS రౌండ్ బార్ను 2 చివర్లలోని V బ్లాక్లపై అడ్డంగా ఉంచండి. ఆర్క్ వెల్డింగ్ కోసం ఎలక్ట్రోడ్ LH7461 లేదా స్టెయినిటిక్ మెగ్నీషియం స్టీల్ని ఎంచుకోండి మరియు 90 నుండి 120 ఆంప్స్ కరెంట్ని సెట్ చేయండి. అవసరమైన భద్రతా జాగ్రత్తలు పాటించండి. MS రాడ్ యొక్క రిపేర్ మరియు మెయింటెనెన్స్ కోసం విధానాన్ని నేర్చుకుందాం. సర్ఫేస్ శుభ్రపరచడం ద్వారా ప్రక్రియను ప్రారంభించండి. యాంపరేజ్ సెట్ చేయండి, తద్వారా ఆర్కును నిర్వహించడానికి తగినంత వేడి అందించబడుతుంది. అధిక వేడి అధిక పలుచనకు కారణమవుతుంది. మీడియం పొడవాటి ఆర్క్ని పట్టుకొని నేరుగా ఉపయోగించండి. పాయింట్ 1 నుండి అక్షానికి సమాంతరంగా ఒకవైపున మొదటి చిన్న పోసును జమ చేయండి. బార్ తిప్పండి మరియు పాయింట్ 2 నుండి రెండవ చిన్న పూసను జమ చేయండి. బార్ తిప్పండి, స్లాగ్ను చిప్ చేయండి మరియు పూర్తిగా శుభ్రం చేయండి. ఇసుక స్లాగ్ సున్నం లేదా బూడిదలో నెమ్మదిగా చల్లబరచండి. వెల్డ్ శుభ్రం మరియు ఉపరితల లోపాల కోసం తనిఖీ. ఇప్పుడు హార్డ్ ఫేసింగ్ ఎలక్ట్రోడ్లను ఉపయోగించి MS రౌండ్ రాడ్ 25 mm పై కఠినమైన సర్ఫేస్ అభ్యాసం యొక్క జాగ్రత్త మరియు తనిఖీపై క్లుప్తంగా చర్చిద్దాం.
ఈ ఎలక్ట్రోడ్ల నుండి నిక్షేపాలు చాలా కఠినమైనవి కానీ కఠినంగా ఉండవు. ఈ గుణమే కష్టతరమైన మెటీరియల్ని గట్టిపడేలా చేస్తుంది. అయితే మెటీరియల్ని కిందకి మెత్తగా ఉంచుతుంది. అందువల్ల పగుళ్ళు సాధారణంగా సమస్య కాదు. ఇప్పుడు లోపాలను పరిశీలిద్దాం. అన్ఈవెన్ బీడ్, excess reinforcement, cracks. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది గట్టిగా ఉండడానికి సర్ఫేస్ను తయారు చేయడం, వర్క్ పీస్ యొక్క అవసరమైన ప్రాపర్టీస్ మరియు డైమెన్షన్స్ను అప్లై చేయడం, సర్ఫేస్ను అబ్రషన్స్కు ఎక్కువ రెసిస్టెంట్గా చేయడం, SMAW వెల్డింగ్ ద్వారా హార్డ్ సర్ఫేస్ను అప్లై చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.